భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పిఏ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి జ్యోతి అనే యువతిని శారీరకంగా వాడుకొని తీరా ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవడంతో బాధితురాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. న్యాయం చేయమని అడిగిన బాధితురాలని కులం పేరుతో దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడడంతో చిట్యాల పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్ తో పాటు అతని తల్లిదండ్రులపై కూడా బిఎన్ఎస్ సెక్షన్స్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రైట్, మా ప్రతినిధి వేణు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వేణు, ఒక మంత్రికి పిఏగా చేస్తూ ఉన్నారు, అలా ఉంటూ ఇలా పాల్పడడంపై అక్కడ స్థానికంగా ఎలా అనిపిస్తోంది అండ్ బాధితురాలు ప్రస్తుతం ఏం కోరుకుంటోంది? బాధితురాలు జ్యోతి గత వారం రోజుల నుంచి కూడా తనను మోసం చేశామంటూ అటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను కలిసింది. వాళ్ళంతా మాట్లాడుకుందామంటూ ఒక డేట్ కూడా పెట్టారు. ఆ డేట్ కు పిలిచిన తర్వాత జ్యోతి బాధితురాలు తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లడంతో శ్రీనివాసు తన తల్లిదండ్రులు కూడా వీళ్ళని కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడడంతో తనకి న్యాయం జరిగే పరిస్థితి లేదంటూ చిట్యాల పోలీసులను ఆశ్రయించింది. 12వ తేదీన చిట్యాల పోలీసులు శ్రీనివాస్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిన్న సాయంత్రము శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిగా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు వాపోయిన పరిస్థితి. అయితే మరోవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తన వద్దే ఉంటూ తన పేరు పరీక్షల భంగం కలిగించే విధంగా పనిచేశాడు, తన వ్యక్తిగతంగా చేసిన తప్పుకు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే అంటూ గండ్ర సత్యనారాయణ కూడా తన పిఏని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో పోలీసులు ప్రస్తుతం అయితే తనను రిమాండ్ కు తరలించారు. ఇక శ్రీనివాస్ తల్లిదండ్రులను కూడా ఈ రోజున రిమాండ్ కు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 3 ఏళ్ల నుంచి తను జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు ఒడిదల గ్రామంలో ఒక చిన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే అటెండ్ అయ్యాడు. ఎమ్మెల్యేతో పాటు వెళ్ళిన శ్రీనివాసు ఆ యువతితో పరిచయం పెంచుకొని ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని ఆ ఫోన్ సంభాషణ లోపల ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానంటూ శ్రీనివాసు మాటిచ్చి తను దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా హనంకొండలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంచి తనతో శారీరక సంబంధం కొనసాగించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తాను గత 2 నెలల క్రితము ఒక మహిళా ఎస్ఐని పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఈ నెల లోపల పెళ్లిచ్చి కావాల్సింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జ్యోతి ఇంటికి వెళ్ళి నిలదీయడంతో పూర్తిగా తన వ్యవహారం బయటకు వచ్చింది. ప్రస్తుతము ఆ మహిళా ఎస్ఐ కూడా అటు శ్రీనివాస్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఓవైపు ఒక ప్రేమ పేరుతో ఒక దళిత యువతిని మోసం చేయడం, మరోవైపు ఒక ఉద్యోగస్తురాన్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో కూడా ఈ వ్యవహారం ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే కూడా తన వ్యక్తిగత పిఏ అయినప్పటికీ కూడా తాను శిక్ష పడాల్సిందే అంటూ పోలీసులకు కరాఖండిగా చెప్పడంతో ప్రస్తుతము ఎమ్మెల్యే వ్యవహారంపై కూడా ప్రస్తుతము తన పిఏ చేసిన తప్పుకు తాను సపోర్ట్ లేదంటే ఒక చర్చ. మొత్తానికి ఒక పిఏగా ఉంటూ ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా మెలగాల్సినటువంటి పిఏ ఈ విధంగా ఒక మహిళను మోసం చేయడం సరైంది కాదంటూ కూడా ప్రస్తుతం జిల్లా లోపల చర్చ అయితే జరుగుతా ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తానికి ఒక ఎమ్మెల్యేకు పిఏగా వ్యవహరిస్తోన్న శ్రీనివాస్ వ్యవహారం బయటకు రావడంతో ప్రస్తుతం బాధితురాలు అక్కడ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతోంది. తనతో శారీరకంగా సంబంధం పెట్టుకొని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటూ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వారు రంగంలోకి దిగారు. ప్రస్తుతం శ్రీనివాస్నైతే అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.